మార్కెట్‌లో ఈ టమాటా కాయలను చూడగానే చిన్నప్పుడు మా అమ్మ చేసిన చట్నీ గుర్తుకొచ్చింది. నిజంగా చెప్తున్నా అప్పుడు అమ్మ నోట్లో నూరేది. ఆ నూరడానికి నాకి పెట్టేదనమాట పనిష్మెంటు. మా చెల్లెలు మెల్లగా సైలెంట్‌గా తప్పించుకునేది. కానీ ఆ టేస్ట్ ఇప్పటికి రాదండి. అంత బావుంటది రోట్లో నూరింది. ఇప్పుడైతే నేను చేసింది చూపిస్తాను ప్రాసెస్. చాలా సింపుల్‌గా ఉంటది. 4 టమాటా కాయలనైతే నీట్‌గా కడిగేసి కట్ చేసేసుకున్నాను. మనం టేస్ట్ తగ్గట్టు అంటే కారంకు తగ్గట్టు పచ్చిమిర్చి కూడా వేసుకొని బాగా వేయించాలి. అందులోనే ఒక 4, 5 రెబ్బలు వెల్లుల్లి కూడా వేసి మంచిగా దోరగా అయితే వేగించాను. ఇంకొంచెం చింతపండు కూడా వేసుకున్నాను కొంచెం పులుపు కోసం అనేసి. ఇది బాగా చల్లారాలి. ఎందుకంటే ఐరన్ కడాయిలో మనం వేయించినప్పుడు తీసి పక్కన పెట్టుకోవాలి. అందులోనే చల్లారనివ్వదు. బాగా చల్లారిన తర్వాత అందులో కొంచెం సాల్ట్ వేసుకొని ఇంకా జీలకర్ర కూడా వేసేసుకొని కచ్చాపచ్చిగా మిక్స్ పట్టుకోవాలి. ఇక్కడ చూపించిన విధంగా మొత్తం పేస్ట్ లాగా అయితే చేసుకోకూడదు. కానీ టేస్ట్ వైజ్గా అయితే సూపర్గా ఉంది. నేను చేసినంత సేపు ఎప్పుడు తిందామా అని వెయిటింగ్. వేడి వేడి అన్నంలోని కొంచెం కలుపుకొని తిన్నాను. ఇది తాలింపు కూడా అవసరం లేదండి. మీరు తాలింపు పెట్టి పెట్టుకోవచ్చు. ఇక్కడ మా వాడు వీడియో తీస్తుంది కాబట్టి నాకు బుక్క పెట్టవా అంటున్నాడు.